రాజధానికి ఏర్పాటు చేయడానికి గుంటూరు నగరానికి అన్ని అవకాశాలు అన్ని విధాలుగా మన గుంటూరు జిల్లా రాజధానికి అనుకూలమని మేము భావిస్తాం. విస్తీర్ణంలో రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద జిల్లా గుంటూరు. జిల్లాలోని డెల్టా ప్రాంతమంతా సస్యశ్యామలం. అయితే పల్నాడులో అత్యంత విలువైన సున్నపురాయి, సిమెంట్ పరిశ్రమలున్నాయి. గుంటూరు అటు కోస్తా ప్రాంతానికి, ఇటు రాయలసీమకు సెంటర్ పాయింట్. కోస్తా ప్రాంతంలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు గుంటూరు ఎంత దూరమో రాయలసీమలోని కడప, చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాలకు కూడా అంతే దూరంలో ఉంటుంది. గుంటూరు జిల్లాలో నీటి వనరుల కొరత లేదు. రాష్ట్రాన్ని అన్నపూర్ణగా మార్చే కృష్ణా నది గుంటూరు జిల్లాలో 150 కిలోమీటర్ల మేర ప్రవహిస్తుంది. నాగార్జున సాగర్ టైల్ పాండ్, పులిచింతల ఈ జిల్లా సొంతం. వీటికి తోడు నాగార్జున సాగర్ కుడి కాల్వ, ప్రకాశం బ్యారేజ్ నుంచి డెల్టాకు నీరు అందించే కృష్ణా పశ్చిమ డెల్టా కాలువ, గుంటూరుకు నీరందించే ఛానెల్ జిల్లాలో నీటి అవసరాలను తీరుస్తున్నాయి. గుంటూరు ప్రాంతాన్ని రాజధానిగా చేసినట్టయితే ఇక్కడ రాజధాని ఏర్పడిన తర్వాత అవసరమైనటువంటి నీటి సౌకర్యానికి సంబంధించి కూడా నదులు ఉన్నాయి. ఇక్కడ దగ్గరలో కృష్ణానది ఉంది, లేదా ప్రాజెక్టు నాగార్జున సాగర్ ఉంది. నీటి వనరులకి రాజధాని ఏర్పడితే ఇబ్బంది ఏమి కలగదు. రాజధాని గుంటూరు ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేస్తే నీటి వనరుల సమస్య ఎలాంటి సమస్య ఉండదని కూడా మేము ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. విద్య, వైద్య రంగాల్లో గుంటూరు జిల్లాకు ఎంతో పేరుంది. కార్పొరేట్ చదువులను రాష్ట్రానికి పరిచయం చేసింది గుంటూరు జిల్లానే. 30 ఏళ్ల కిందట ఏర్పాటు చేసిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీతో పాటు మరికొన్ని విశ్వవిద్యాలయాలు జిల్లాలో ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 51 ఇంజనీరింగ్ కాలేజీలున్నాయి. పాత రోజుల్లో వైద్య విద్యకు గుంటూరును మించింది లేదు. ఇక్కడి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి చికిత్స కోసం కోస్తాలోని అనేక ప్రాంతాల నుంచి రోగులు వస్తుంటారు. అంతేకాదు రాష్ట్రంలో హైదరాబాద్ తరువాత ఎక్కువ మెడికల్ కాలేజీలున్నవి గుంటూరు నగరంలోనే. వీటితో పాటు 50 నర్సింగ్ కాలేజీలు, 32 ఫార్మసీ కాలేజీల్లో వేలాది మంది చదువుకుంటున్నారు. గుంటూరు జిల్లాలో నాగార్జున యూనివర్సిటీ ఉంది. విద్యాపరంగా గుంటూరు కేంద్రంగా ఉన్నటువంటి వాళ్ళే చాలామంది గుంటూరులో విద్యాలయాలు స్థాపించి మళ్ళీ అన్ని ప్రాంతాల్లో కూడా వెళ్ళి విద్యాలయాలు స్థాపించారు. కాబట్టి సీమాంధ్ర ప్రాంతానికి రాజధానికి ఏర్పాటు చేయడానికి గుంటూరు నగరానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. గుంటూరు జిల్లా వాణిజ్య పంటలకు కేర్ ఆఫ్ అడ్రస్. పత్తి, మిర్చి, పసుపు వంటి కమర్షియల్ క్రాప్స్ ను పెద్ద ఎత్తున పండిస్తారు ఇక్కడి రైతులు. ప్రతి ఏడాది వేల కోట్ల రూపాయల విలువైన పత్తి, మిర్చి, పసుపు, పొగాకు ఉత్పత్తులను ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తుంటారు. గుంటూరు మిర్చి యార్డ్ ఆసియాలోనే అతిపెద్దది. ఎంతో ప్రతిష్టాత్మకమైన పొగాకు బోర్డును గుంటూరులోనే ఏర్పాటు చేశారు. స్పిన్నింగ్, జిన్నింగ్ మిల్లులకు గుంటూరే అడ్డా. వేలాది మందికి ఈ పరిశ్రమలు ఉపాధిని కల్పిస్తున్నాయి. పల్నాడులో కొన్ని వేల ఎకరాలు ఎసెండ్ భూమి ఉంది. అదంతా ఆక్యుపేషన్లో ఉంది. నాగార్జున సాగర్ కింద చాలా భూములు ఉన్నాయి. అదంతా ఈ రోజుకు మనకు వాడకం లేదు. అదంతా సాగులోకి వచ్చింది. ఎత్తుపోతల పథకాలు వస్తాయి. రేపు పులిచింతలు కడుతున్నారు. సముద్రంలోకి పోయే వాటర్ అన్ని స్టోర్ చేసుకునే అవకాశం మనకు వచ్చేసింది. కంపల్సరీగా మనకు అన్ని విధాలుగా మన గుంటూరు జిల్లా మన రాజధానికి అనుకూలమని మేము భావిస్తున్నాం. ఇక రోడ్డు, రైలు, జల రవాణాకు అనువైన ప్రాంతం గుంటూరు. జిల్లాలో పర్యాటక ప్రదేశాలకు కొరత లేదు. నాగార్జునకొండ మ్యూజియం అంతర్జాతీయంగా గుర్తింపు కూడా పొందింది. 500 కోట్లతో నాగార్జున సాగర్ లో మెగా టూరిజం ప్రాజెక్ట్ నిర్మించడానికి ప్రభుత్వం ఓ మెగా ప్రాజెక్ట్ ను ఇప్పటికే రెడీ చేసింది. సీమాంధ్ర ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డప్పుడు కేవలం గుంటూరుకు మాత్రమే అన్ని విధాల ఆమోదయోగ్యమైనటువంటి అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నదని మేము భావిస్తున్నాం. ఎప్పటి నుంచో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు కానివ్వండి, గతంలో ఆంధ్ర రాష్ట్రం మొత్తంలోకి కూడా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటలే చాలా ముఖ్యమైన ప్రఖ్యాతిగాంచినటువంటి గవర్నమెంట్ ఆసుపత్రిగా పేరుగాంచింది. మొత్తం మీద సీమాంధ్ర రాజధాని కాదగ్గ అన్ని అర్హతలు గుంటూరు జిల్లాకు ఉన్నాయంటున్నారు నిపుణులు. రాజధానికి ఏర్పాటు చేయడానికి గుంటూరు నగరానికి అన్ని అవకాశాలు అన్ని విధాలుగా మన గుంటూరు జిల్లా రాజధానికి అనుకూలమని మేము భావిస్తాం.